తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ వన్ గ్రూప్ వన్ సర్వీస్లో భాగంగా మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి ఆ, యొక్క అంశాల గురించి నేను లాస్ట్ ఎపిసోడ్లో వివరించడం జరిగింది. అయితే ఈసారి కాకతీయుల కాలాంటి పరిస్థితుల గురించి నేను లాస్ట్ ఎపిసోడ్స్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు కాకతీయ యుగంలో మనకు పార్ట్ 4లో కాకతీయుల కాలనాటి సాంస్కృతిక పరిస్థితుల గురించి వివరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మనకు కాకతీయుల కాలనాటి సాంస్కృతిక పరిస్థితుల గురించి రాయండి కానీ వివరించమన్నప్పుడు మనం కాకతీయుల కాలంలో ఎలాంటి సాంస్కృతిక పరిస్థితులు ఏ విధంగా రాయాలంటే ఇంట్రడక్షన్ ఇవ్వాలి. తర్వాత మనకు కాకతీయుల కాలం నాటి విద్యా విధానము, తర్వాత ఆనాటి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండేది, కాకతీయుల కాలంలో సాహిత్యము ఏ విధంగా అభివృద్ధి జరిగింది, సాహిత్యం అంటే సంస్కృత సాహిత్యము ఏ విధంగా అభివృద్ధి జరిగింది, తెలుగు సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనే విషయాలు మనం రాయాల్సి ఉంటుంది. దానిలో భాగంగా అదేవిధంగా మనకు లలిత కళల గురించి చెప్పాల్సి ఉంటుంది. లలిత కళలు అంటే సంగీతము, నృత్యము, తర్వాత ఇంకోటి చిత్రలేఖనం. ఈ అంశాలు కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి వీటితో పాటు ఆనాటి నిర్మాణాల గురించి కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా చెప్పినప్పుడు ఇది అంతా కలిస్తే సాంస్కృతిక పరిస్థితులు అవుతాయి. కాబట్టి నేను గత ఎపిసోడ్స్లో మనకు సాహిత్యం గురించి, తర్వాత విద్యా వ్యవస్థ గురించి, సాహిత్యం గురించి చెప్పడం జరిగింది. ఈరోజు మనకు లలిత కళల గురించి, నిర్మాణాల గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ కాలం నాటి నాట్యము, సంగీతము, చిత్రలేఖనం గురించి చెప్పడం జరుగుతుంది. ఈ కాలంలో మనకి నాట్యము, సంగీత, చిత్రలేఖనం గురించి వివిధ గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. మన కాకతీయుల కాలంలో ఒకటే నృత్యం ఉండేదని చెప్పాము. అది పేర్ని నృత్యం అనేది ఉండేదని చెప్పాము. ఈ పేర్ని నృత్యము యుద్ధానికి వెళ్ళే వీరుల ప్రేరణ కొరకు, యుద్ధభూమికి వెళ్ళేటప్పుడు వీరుల ప్రేరణ కొరకు ఈ నాట్యం చేసేవారని, కాబట్టి శివుడు తమ శరీరంలో ఆవహించాడని విశ్వసించేవారు. అయితే ఈ విధంగా ఈ పేర్ని నృత్యం అనేది అప్పుడు కాకతీయుల కాలం తర్వాత మరణ పడిపోతే ఆచార్య నటరాజ రామకృష్ణ అనే అతడు ఈ పేర్ని నృత్యాన్ని తిరిగి వెలుగులోకి తీసుకొచ్చి పునరుద్ధరింపజేసి తిరిగి వెలుగులోకి తీసుకొచ్చాడు. తర్వాత జాయప సేనాని గణపతి దేవుని యొక్క గజసాయిని, జాయప సేనాని శైవుడు ఆయన నృత్యంలోని మేల్కొలను, అందాలను, శైవ ధర్మసూత్రాలను సమన్వయం చేస్తూ నృత్య రత్నావళి అనే గ్రంథాన్ని ఆయన రచించడం జరిగింది. తర్వాత పాలంపేటలో ఉన్న రామప్ప దేవాలయంలోని శిల్పాలు, నాట్య చిత్రాలు నృత్య రత్నావళి ఆధారంగానే నిర్మించినవి. నృత్య రత్నావళిలో ఎలాంటి భంగిమలు ఇచ్చాడో అలాంటి భంగిమలు ఆ శిల్పాలన్నీ కూడా, రామప్ప దేవాలయం శిల్పాలన్నీ కూడా ఈ యొక్క జాయప సేనాని రచించిన నృత్య రత్నావళి ఆధారంగా నిర్మించిన శిల్పాలుగా మనం చెప్పవచ్చు. తర్వాత ఆయనే నృత్య రత్నావళి అనే గ్రంథంలో మన జాయప ఏం చెప్పాడంటే ఈ గ్రంథంలో అనేక పద్ధతులను చెప్పాడు. అవేంటంటే మార్గదేశీ అభినయం, కిరణాలు, అంగహారాలు మొదలైన రీతుల గురించి ఆయన వివరించాడు. రామప్ప దేవాలయం శిల్పాలు, నాట్య చిత్రాల గురించి ఆయన నృత్యరత్నావళిలో చెప్పడం జరిగింది. అంటే నృత్యరత్నావళిలోని శిల్పాలు, నాట్య చిత్రాలు ఆధారంగా తీసుకుని రామప్ప దేవాలయం శిల్పాలు చిత్రీకరించారు. తర్వాత నృత్యరత్నావళిలో జాయప సేనాని వివిధ అంశాలు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే మార్గదేశీ అభినయం గురించి చెప్పాడు, తర్వాత కిరణాల గురించి చెప్పాడు, అంగహారాల గురించి చెప్పాడు, తర్వాత రీతులను, అంటే ఇవన్నీ కూడా నాట్య రీతులను ఆయన పేర్కొనడం జరిగింది. మార్గదేశీ అభినయం, కిరణాలు, అంగహారాలు మొదలైన రీతుల గురించి ఆయన వివరించాడు. ఇందులో ఈ దేశీ విభాగంలో కందుకము, రాసకము, చిందు, పేరణ, కోలాటం మొదలైన జానపద నృత్యాలను కూడా ఆయన వివరించాడు. అంటే నృత్య రీతులతో పాటు జానపద నృత్యాలు కూడా ఏ విధంగా ఉంటాయో జాయప సేనాని ఆయన వివరించాడు. ఏ విధంగా వివరించాడంటే కందుకము, రాసకము, చిందు, పేరణ, కోలాటము మొదలైన జానపద నృత్యాలను జాయప సేనాని తన గ్రంథంలో నృత్యరత్నావళిలో వివరించడం జరిగింది. తర్వాత జాయప సేనాని మరొక గ్రంథం రాశాడు. అదేంటంటే గీతరత్నావళి అనేది సంగీత శాస్త్ర గ్రంథం. జాయప రచించిన గీతరత్నావళి సంగీతానికి సంబంధించిన గ్రంథం. గీతం నృత్యానికి ఉపాంగంగా ఆయన వర్ణించాడు. జాయప తన గీతరత్నావళిలో
తన సంగీత గ్రంథం, ఇది ఒక సంగీత గ్రంథం, గీతరత్నావళి అనేది ఒక సంగీత గ్రంథంలో గీతం నృత్యానికి ఉపాంగంగా ఆయన వర్ణించడం జరిగింది. నాటి శిల్పాలలో పలు రకాల నాట్య భంగిమలు, వాద్యాలు కనిపిస్తాయి. నాటి శిల్పాలలో మనకు పలు రకాల నాట్య భంగిమలు, నాటి శిల్పాలు, రకరకాల శిల్పాలు ఉన్నాయి. నాటి శిల్పాల్లో మనకు పలు రకాల నాట్య భంగిమలు కనిపిస్తాయి, వాద్యాలు కనిపిస్తాయి. తర్వాత మరి ఈ శిల్పాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకు వివిధ దేవాలయాల్లో ఉన్నాయి శిల్పాలు. ఎక్కడంటే పిల్లలమర్రిలో ఉన్నది 2 దేవాలయాలు పిల్లలమర్రిలో ఉన్నాయి. అవి ఏంటంటే ఎరికేశ్వర నామేశ్వర దేవాలయాలు పిల్లలమర్రిలో ఉన్నాయి. తర్వాత త్రిపురాంతకము, నాగులపాడు మొదలైన దేవాలయాల్లో ఈ రకరకాల చిత్రాలు మనకు కనబడతాయి. ఈ దేవాలయాల్లో నాటి శిల్పాలు పలు రకాల నాట్య భంగిమలు ఉంటాయి, వాయిద్యాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు పిల్లలమర్రి, త్రిపుర, నాగులపాడు దేవాలయాల్లో మనకు ఇప్పటికీ కనిపిస్తున్నాయి అన్నమాట. పానగల్లు రామప్ప, పిల్లలమర్రి, చేబ్రోలు, మల్కాపురం, ధర్మసాగర్ శాసనాల్లో నాట్య కత్తెల గురించి, వాద్యగాన ప్రస్తావన గురించి ఉన్నది. పానగల్లు రామప్ప, పిల్లలమర్రి, చేబ్రోలు, మల్కాపురము, ధర్మసాగర్ ఇవన్నీ కూడా శాసనాలు. ఈ శాసనాల్లో మనకు నాట్య కత్తెల గురించి వాద్యగాన ప్రస్తావన ఉంటుంది. నాట్య కత్తెలు ఏ విధంగా డాన్స్ చేస్తారు, తర్వాత వాయిద్యాలు ఏ విధంగా వాయిస్తారు అనే అంశాల మొత్తాన్ని కూడా ఈ పానగల్లు రామప్ప, పిల్లలమర్రి, చేబ్రోలు, మల్కాపురము, ధర్మసాగర్ శాసనాలు నాట్య కత్తెల గురించి మనకు తెలుస్తుంది. నాట్య కత్తెల వాద్యగాన ప్రస్తావన గురించి మనకు తెలుస్తుంది. తర్వాత ధర్మసాగర్ శాసనంలో మనకు ఒకటి ఉంది. అదేంటంటే జలకరండం అనే వాయిద్య విశేషం కనబడుతుంది. ధర్మసాగర్ శాసనంలో జలకరండం అనే వాయిద్య విశేషం కనిపిస్తుంది. మన గతంలో గ్రూప్ 2లో ఈ ప్రశ్న అడిగారు. ఈ జలకరండం అనే వాయిద్య విశేషము ఏ శాసనంలో ద్వారా మనకు కనిపిస్తుందని అడగడం జరిగింది. జలకరండం అనే ఒక వింత వాయిద్యం గురించి మనకు విశేషము. జలకరండం అనేది ఒక వాయిద్యం పేరు. ఈ విశేషం గురించి మనకు ఈ కింది శాసనంలో తెలుపబడింది అని చెప్పారు. దాంట్లో 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. ధర్మసాగర్ శాసనము, మల్కాపురం శాసనము, తర్వాత అరంబకొండ శాసనము, తర్వాత ఇట్లా 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు మనకు ధర్మసాగర్ శాసనం అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఈ కాలంలో రాజస్థానాల్లో, దేవస్థానాల్లో నాట్యము, సంగీతాలకు మంచి పోషణ లభించింది. ఈ కాలంలో మనకు రాజు ఆస్థానంలో, తర్వాత దేవాలయాల్లో నాట్యము మరియు సంగీతం మంచి పోషణ లభించింది. ముఖ్యంగా వేశ్యలు అంటే కళావతులు, ఈ విద్యలో నిష్ణాతులు. అంటే నాట్యం చేయడము, తర్వాత నాట్యము సంగీతము బాగా ఎవరు చేసేవారంటే ఈ కాలంలో వేశ్యలు చేసేవారు. వేశ్యలను కళావతులు అని అంటారు. ఈ విద్యలో వేశ్యలు నాట్యము, సంగీతంలో నిష్ణాతులు వేశ్యలు. వీరు గజ్జె కట్టనిదే ఏ శుభకార్యమైనా జరిగేది కాదు. వీరు వీరు గజ్జె కడితేనే శుభకార్యం అనేది జరుగుతుంది. కాబట్టి వీరు గజ్జె కట్టనిదే శుభకార్యం, వీరు డాన్స్ చేయందే ఏ శుభకార్యం కూడా జరిగేది కాదు ఆ రోజుల్లో. తర్వాత నాటక కళ కూడా గొప్ప ప్రజాదరణ పొందింది. తర్వాత ఈ కాలంలో రకరకాల నాటకాలు వేసేవారు. ఆ నాటకాలు ఏంటంటే పల్నాటి వీరగాథలు. అంటే పల్నాడు యుద్ధం జరిగింది పల్నాడు ప్రాంతంలో. పల్నాడు యుద్ధము నరగామరాజు, మలిదేవరాజు మధ్య, ఇద్దరు సోదరుల మధ్య జరిగింది. మరి ఆ పల్నాడు యుద్ధంలో కాకతీయులు కూడా తమ సైన్యాలను పంపించారు. కాకతీయ రాజు రుద్రదేవుడు ఉన్నప్పుడు రుద్రదేవుడు 1176-82 మధ్యలో జరిగిన పల్నాటి యుద్ధానికి నరగామరాజు సాయంగా ఆయన సైన్యాలను పంపించాడు. ఆ విధంగా పల్నాడు వెళ్ళి కొంతమంది మరణించారు. అలాంటి పల్నాటి వీరులు అన్నారు వాళ్ళు. ఆ విధంగా పల్నాటి వీరగాథలను వాళ్ళ నాటకాలుగా ప్రదర్శించేవారు. తర్వాత పల్నాటి వీరగాథలు, శివలీలలు మొదలైనవి నాటకాలుగా ఆడేవారని మనకు బసవపురాణం, క్రీడాభిరామం పేర్కొంటున్నది. పల్నాటి వీరగాథలు, తర్వాత శివలీలలు, శివుని యొక్క లీలలు మొదలైనవి కూడా నాటకాలుగా ఆడేవారని మన బసవపురాణము మనము వీడు పాల్కురికి సోమనాథుడు రచించాడు. బసవపురాణం తెలుపుతున్నది. క్రీడాభిరామం అంటే వెనుకొండ వల్లభార్యుడు రచించాడు. ఈ క్రీడాభిరామం, ఈ 2 గ్రంథాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. క్రీడాభిరామమే హనుమకొండ ప్రజల జీవన విధానాన్ని, సాంఘిక జీవితాన్ని తెలియజేస్తుంది. కాబట్టి పల్నాటి వీరగాథలు, శివలీలలు మొదలైనవి నాటకాలుగా ఆడేవారని మనకు ఈ కాలంలో ఆడేవారని తెలుస్తుంది. తర్వాత నటులది ద్వార సముద్రం అని క్రీడాభిరామం తెలుస్తుంది. నటులది అంటే ఈ ప్రశ్న కూడా మన గతంలో గ్రూప్ 2లో అడిగారు. ఏంటంటే
ఈ క్రింది పట్టణము నటులకు కేంద్రంగా ఉండేది, నటులకు నిలయంగా ఉండేది, నటులకు నిలయంగా క్రింది పట్టణం ఉండేది అని చెప్పేసి మనకి ఆల్టర్నేటివ్స్ ఇస్తారనమాట. ఏంటంటే హనుమకొండ, తర్వాత ద్వారసముద్రము, తర్వాత మధుర, తర్వాత ఇంకొక మధుర, తర్వాత హలేబీడు. ఇట్లా 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చి దీంట్లో ఈ విధంగా క్వశ్చన్ అడిగారు లాస్ట్ గ్రూప్ 2లో. నటులది 2012లో ఉమ్మడి రాష్ట్రంలో అయిన గ్రూప్ 2లో ఈ ప్రశ్న వచ్చింది మనకి. నటులది ద్వారసముద్రము, ద్వారసముద్రం అంటే ఈ క్రింది పట్టణం నటులకు కేంద్రంగా ఉండేదంటే ఈ ఆల్టర్నేటివ్స్ అందించినప్పుడు మనకు ద్వారసముద్రము నటులకు నిలయంగా ఉండేది. ద్వారసముద్రం అంటే కర్ణాటకలో ఉన్న ద్వారసముద్రము నటులకు నిలయంగా ఉండేది అనే విషయం మనకి ఏ విధంగా వినుకొండ వల్లభారి రచించిన క్రీడాభిరామం అనే గ్రంథం ద్వారా మనకు ఈ విషయం తెలుస్తుంది. తర్వాత ఈ కాలంలో మరొక చిత్రకళ ఉండేది, దానికి ఏంటంటే నవకాశి అనే చిత్రకళ ఉండేది. తర్వాత నవకాశి చిత్రకారులు కాన్వాస్ గూడపై పురాణ, రామాయణ, మహాభారత గాథలను చిత్రీకరించేవారు. ఈ కాలంలో నవకాశి అనే చిత్రకళ ఉండేది. నవకాశి అనేది ఒక చిత్రకళ పేరు నవకాశి. ఈ నవకాశి చిత్రకారులు ఏం చేసేవారంటే కాన్వాస్ గుడ్డపై పురాణ, రామాయణ, మహాభారత గాథలను చిత్రీకరించేవారు. నవకాశి అనేది ఒక చిత్రకళ. ఈ నవకాశి చిత్రకారులు కాన్వాస్ గుడ్డపై పురాణాల గురించి, రామాయణం గురించి, మహాభారత దానిలో ఈ యొక్క గ్రంథాల్లో జరిగిన ముఖ్య సంఘటనల గురించి, గాథల గురించి వీళ్ళు చిత్రీకరించేవారు. నాటి స్త్రీలు చిత్రలేఖనంలో ప్రసిద్ధులు. తర్వాత రామాయణానికి సంబంధించినవి, కృష్ణావతార గాథల చిత్రపటాలను గృహాల్లో అలంకరించుకునేవారట. నాటి స్త్రీలు చిత్రలేఖనంలో సిద్ధాస్తులు, చిత్రలేఖనంలో ప్రసిద్ధులు. వారు రాముని, కృష్ణుని యొక్క అవతార గాథలు, రామాయణంలో జరిగిన వివిధ సంఘటనలు, తర్వాత కృష్ణావతారంలో జరిగిన వివిధ సంఘటనల గాథలను, చిత్రపటాలను తమ గృహాలలో చిత్రకళలో భాగంగా అలంకరించుకునేవారని మనకు పల్నాటి వీర చరిత్ర ద్వారా తెలుస్తుంది. తర్వాత ఓరుగలులో 1500 మంది చిత్రకారుల కుటుంబాలు ఉన్నట్లు మనకు ఉండేవట. ఓరుగలులో 1500 మంది చిత్రకారుల కుటుంబాలు ఉన్నట్లు అంటే మనకు చిత్రలేఖనము ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనకు తెలుస్తుంది. ఓరుగలులో 1500 మంది చిత్రకారుల కుటుంబాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆ విధంగా చిత్రకళ ఓరుగల్లో బ్రహ్మాండంగా విలసిల్లినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత చిత్రాలు ఏ విధంగా గీస్తారనే పద్ధతిని మనకు వినుకొండ వల్లభారి రచించిన క్రీడాభిరామం ప్రస్తావించింది. చిత్రాలు ఏ విధంగా గీస్తారో, చిత్రాలు గీసే పద్ధతిని క్రీడాభిరామం ప్రస్తావించింది. తర్వాత ప్రతాపరుద్రుని యొక్క ఉంపుడుగత్తె పేరు మాచల్దేవి. మాచల్దేవి ప్రత్యేక చిత్రశాల నిర్మించి నిర్మించిందట. మనకు ప్రతాపరుద్రుని ఉంపుడుగత్తె అయిన మాచల్దేవి ప్రత్యేకంగా ఒక చిత్రశాల నిర్మించి అందులో రకరకాల చిత్రాలను చిత్రీకరించింది. ఆయన చిత్రీకరించిన చిత్రాలు ఏంటంటే దారుకావన శివలీలలు, తర్వాత గోపికా కృష్ణులు, తారాచంద్రులు మొదలైన చిత్రాలను మనకు ప్రదర్శించిందట. ఇక్కడ ప్రతాపరుద్రుని ఉంపుడుగత్తె అయిన మాచల్దేవి ప్రత్యేకంగా చిత్రశాలను నిర్మించి అందులో రకరకాల చిత్రాలను చిత్రీకరించింది. అందులో దారుకావన శివలీలలు, గోపికా కృష్ణులు, తారాచంద్రులు మొదలైన చిత్రాలు మనకు ప్రదర్శించినట్టు మన క్రీడాభిరామం ద్వారా మనకు తెలుస్తుంది. ప్రజల సర్వసాధారణమైన వినోదం ఏంటంటే తోలుబొమ్మలాట. ఎక్కువగా ప్రజలు ఆడేవారు. తోలుబొమ్మలాట ఆడేవారు ప్రజలు. ఇది ప్రజల యొక్క సర్వసాధారణమైన వినోదం. తర్వాత ఓరుగలులో 12,700 వేశ్యాగృహాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఓరుగల్లో 12,700 వేశ్యాగృహాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. తర్వాత మనకి ఈనాటి నిర్మాణాలు తీసుకుంటే మనకు ఒక్కొక్క రాజుల కాలంలో ఒక్కొక్క శైలిని నిర్మాణంలో ఒక్కొక్క రాజవంశం వారు ఒక్కొక్క శైలిని అనుసరించారు. ఆ విధంగా వివిధ రాజవంశాలు భారతదేశంలోని ప్రాచీన కాలంలో అయితేనేమి, మధ్యయుగంలో అయితేనేమి వివిధ రాజవంశాలు వివిధ శైలులను అనుసరించారు. మరి కాకతీయులు కూడా తమ దేవాలయాల్లో, తమ నిర్మాణాల్లో ఎలాంటి శైలిని అనుసరించారనే విషయానికి వస్తే కాకతీయులు తమ నిర్మాణాల్లో చాళుక్య శైలి అయిన వేపర శైలిని అనుసరించారు. ఈ వేసరా శైలి
వేసర శైలి అనేది ఎవరిదంటే చాళుక్యులది. చాళుక్యులు వేసర శైలిలో దేవాలయ నిర్మాణం చేశారు. అంటే చాళుక్యులు అంటే పశ్చిమ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు వీళ్ళందరూ కూడా వేసర శైలిలో తమ దేవాలయాలు నిర్మించారు. ఈ విధంగా ఈ వేసర శైలినే కాకతీయులు తమ నిర్మాణాల్లో కూడా ఈ వేసర శైలిని అనుసరించడం జరిగింది. తర్వాత మనకు తొలి కాకతీయుల కాలంలో దిగంబర జైనాన్ని దిగంబర జైనంలో వాళ్ళు అనుసరించేవారు. అంటే జైన మతంలో 2 శాఖల వాళ్ళు ఉండేవారు అనమాట. అంటే మహావీరుడు జైన మతం మహావీరుని మరణానంతరము జైనంలో తగాదా వచ్చింది. ఆ విధంగా జైన మతస్థులు తగాదా వచ్చి కొంతమంది మార్పులు కావాలని కొంతమంది జైల్లో అడగడం జరిగింది. ఆ విధంగా మార్పులు కావాలి అన్న వారందరూ కూడా శ్వేతాంబరులు అయిపోయారు. అంటే ఆ విధంగా మహావీరునికి పూజలు చేయడం, దేవాలయాలు కట్టించడం వారి పని, శ్వేతాంబరుల పని. తెల్లటి వస్త్రాలు ధరిస్తారు. అయితే ఎవరైతే మాకు మహావీరుడు గురువుగానే ఉంటాడో, మేము ఆ మహావీరుని గురువుగానే చేసి చూస్తాం, దేవుని చూడడం అన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిగంబరులుగా ఉండిపోయారు. దిగంబరులుగా ఉంటే వాళ్ళకి బట్టలు లేకుండా ఉంటారు వాళ్ళు. అటువంటి దిగంబర జైనాన్ని వారు అనుసరించారు. అంటే శరీరాన్ని చేసుకోవడానికి వాళ్ళు శరీరాన్ని బాగా చేసుకోవడానికి దిగంబర జైనులు పాటుపడుతుంటారు. శ్వేతాంబరులో వస్త్రాలు ధరిస్తారు. ఆ విధంగా శ్వేతాంబరులు దిగంబర జైనులుగా ఉన్నారు. అయితే మనకు తొలి కాకతీయ రాజులందరూ కూడా దిగంబర జైన శాఖను అనుసరించారు. దిగంబర జైన శాఖను అనుసరించి అనేక జైన దేవాలయాలు నిర్మించారు. తొలి కాకతీయుల కాలంలో జైన దేవాలయాల నిర్మాణం బాగా సాగింది. తర్వాత జైన తీర్థంకరుల శాసనాధికారుల ప్రతిమలు వెలిశాయి. జైన తీర్థంకరులు అంటే జైన మత గురువులు జైన తీర్థంకరులు ఉన్నారు. 24 మంది జైన తీర్థంకరులు ఉన్నారు. జైన తీర్థంకరులు శాసనాధికారుల ప్రతిమలు కూడా ఈ కాలంలో జైన తీర్థంకరుల శాసనాధికారుల ప్రతిమలు ఈ కాలంలో నిర్మాణ రంగంలో వెలిశాయి. హనుమకొండలో ఉన్న పద్మాక్షి ఆలయము ఒక జైన దేవాలయంగా ఉండేది. హనుమకొండలో ఉన్న పద్మాక్షి దేవాలయం అనేది తొలి కాకతీయ రాజుల కాలంలో నిర్మించబడింది. హనుమకొండలో ఉన్న పద్మాక్షి ఆలయం తొలి కాకతీయుల కాలంలో నిర్మించబడింది. పద్మాక్షి ఆలయం జైన దేవాలయంగా మాత్రం ఒక జైన దేవాలయంగానే వాళ్ళు నిర్మించారు. పద్మాక్షి ఆలయంలోని దేవతా విగ్రహంలో ఈ ఆలయంలోని దేవతా విగ్రహం కంఠాభరణం, ఈ ఆలయంలో దేవతా విగ్రహంలోని కంఠాభరణంలో ఎల్లోరా శిల్ప సాంప్రదాయం కనిపిస్తుంది మనకు. ఎల్లోరా శిల్ప సాంప్రదాయం అంటే పద్మాక్షి దేవతా విగ్రహంలో కంఠాభరణం అంటే మెడకు వేసుకునే కంఠాభరణం ఎల్లోరా శిల్ప సాంప్రదాయంలో ఈ కంఠాభరణం మనకు ఉంది. ఎల్లోరా శిల్ప సాంప్రదాయంలో ఉన్నది ఇది. తర్వాత ప్రోలరాజు కాలంలో హనుమకొండలో సిద్ధేశ్వర దేవాలయము, పద్మాక్షి ఆలయము, ఊరగల్లు స్వయంభూ కేశవాలయాలు నిర్మించారు. తొలి కాకతీయ రాజులైన ప్రోలరాజు కాలంలో హనుమకొండలో సిద్ధేశ్వర దేవాలయము, పద్మాక్షి ఆలయము, తర్వాత ఊరగల్లో స్వయంభూ కేశవాలయాలను నిర్మించాడు. ఇది మనకు ప్రోలరాజు నిర్మించిన ఆలయాలు. అంటే ఇవన్నీ జైన దేవాలయాలు ఏం కాదు, ఇవన్నీ కూడా హిందూ దేవాలయాలు. సిద్ధేశ్వర ఆలయం, పద్మాక్షి ఆలయం అంటే పద్మాక్షి ఆలయం ఒక జైన దేవాలయం, సిద్ధేశ్వర ఆలయం, తర్వాత వరంగల్లో స్వయంభూ కేశవాలయాలు, ఒక పద్మాక్షి ఆలయం మాత్రమే జైన దేవాలయం, మిగతా ఆలయాలు హిందూ దేవాలయాలు నిర్మించడం జరిగింది ప్రోలరాజు. తర్వాత రుద్రేశ్వర ఆలయంనే 1000 స్తంభాల గుడి. రుద్రేశ్వర ఆలయంనే అంటారు. రుద్రేశ్వర దేవాలయం ఎప్పుడు నిర్మించబడిందంటే మలికాకతీయుల్లో మొదటి గొప్పవాడు ఏమంటారు రుద్రదేవుడు ఆయనే చాళుక్యుల నుంచి స్వాతంత్రాన్ని ప్రకటించుకునే సందర్భంలో చాళుక్యుల నుంచి క్రీస్తకం 1163 సంవత్సరంలో స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. అప్పటి వరకు వీరు తొలి కాకతీయ రాజులు పశ్చిమ చాళుక్యులకు సామంతలుగా పనిచేశారు. కానీ రుద్రదేవుడు అనేవాడు ఆయన రాగానే ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత తాను చాళుక్యుల నుంచి స్వతంత్రం 1163 సంవత్సరంలో ప్రకటించుకోవడం జరిగింది. ఆ విధంగా ప్రకటించుకున్నప్పుడు ఆ విధంగా స్వతంత్రం ప్రకటించుకునే సందర్భంలో రుద్రదేవుడు ఈ యొక్క రుద్రేశ్వర దేవాలయాన్ని నిర్మించాడు. రుద్రేశ్వర దేవాలయం అంటే 1000 స్తంభాల గుడిని నిర్మించాడు. రుద్రేశ్వర దేవాలయం 1000 స్తంభాల గుడిని నిర్మించడం జరిగింది. తర్వాత ఆ విధంగా ఇది కాకతీయ నిర్మాణాల్లో మొదటిది, చాలా ముఖ్యమైనది. దీన్ని రుద్రదేవుడు తనను స్వతంత్ర ప్రభువుగా ప్రకటించుకున్న సందర్భంలో క్రీస్తకం 1163లో ఈ దేవాలయాన్ని నిర్మించారు. రుద్రేశ్వర దేవాలయాన్ని నిర్మించడం జరిగింది.
తర్వాత ఇది ఒక త్రికూట ఆలయం, ముగ్గురు దేవతలు ఉంటారు. ఇది ఒక త్రికూట ఆలయం, ముగ్గురు దేవతలు ఉంటారు. మరి ఎవరంటే రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యుడు మొదలైన ముగ్గురు దేవతలు ఉంటారు. రుద్రేశ్వరుడు అంటే శివుడు, వాసుదేవుడు అంటే విష్ణువు, తర్వాత సూర్యుడు, ఇట్లా ముగ్గురు దేవతలు ఉన్నారు. కాబట్టి త్రికూటాలయంగా ఉండేది ఇది. తర్వాత ఈ ఈ ఆలయ పోషణకు గాను మన రుద్రదేవుడు మొగిలిచెర్ల అనే గ్రామాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. మొగిలిచెర్ల అనే గ్రామాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇది ఒక త్రికూట ఆలయం. ఈ ఆలయంలో ఉన్న నంది, ఈ ఆలయంలో ఒక నంది విగ్రహం ఉంది. ఈ నంది లేపాక్షి తంజావూరులో ఉన్న నందుల వలె పెద్దదై జీవకళ ఉట్టిపడుతుంది. ఈ నంది మామూలు నంది కాదు. లేపాక్షి దేవాలయంలో ఉన్న నంది, తర్వాత తంజావూరులో ఉన్న నందుల వలె, అక్కడ ఉన్న నంది విగ్రహాల వలె ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఈ నంది విగ్రహం చాలా జీవకళ ఉట్టిపడుతుంటుంది. ఈ నంది విగ్రహం చాలా జీవకళ ఉట్టిపడుతుంది కాబట్టి ఈ నంది విగ్రహం చాలా గొప్పది. తర్వాత రెండవ దేవాలయము రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయాన్ని ఎవరు నిర్మించారంటే, రామప్ప దేవాలయాన్ని రామప్ప చెరువు గట్టున గణపతి దేవుని సేనాని అయిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు. రామప్ప చెరువును ఈ యొక్క రామప్ప దేవాలయాన్ని గణపతి దేవుని సైన్యాధిపతి రేచర్ల రుద్రుడు, గణపతి దేవుని సైన్యాధిపతి పేరు రేచర్ల రుద్రుడు. ఆయన పాలంపేటలో రామప్ప దేవాలయాన్ని క్రీస్తకం 1213 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఈ విధంగా రేచర్ల రుద్రుడు 1213లో రామప్ప దేవాలయం నిర్మించాడు. కాబట్టి ఇది కూడా ప్రిలిమినరీకి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. రామప్ప చెరువును ఎవరు నిర్మించారని కానీ, తర్వాత రామప్ప దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారని కానీ ప్రశ్న అడిగే అవకాశం ఉన్నది ప్రిలిమినరీ ఎగ్జామ్లో. కాబట్టి గణపతి దేవుని సేనాని అయిన రేచర్ల రుద్రుడు క్రీస్తకం 1213లో రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు. ఎక్కడ నిర్మించాడంటే రామప్ప చెరువు గట్టున నిర్మించాడు. ఈ విషయం మనకి ఏ విధంగా తెలుస్తుందంటే, అక్కడ ఒక శాసనం ఉంది, అక్కడ ఒక శాసనాన్ని వేయించాడు. అంటే ఈ రామప్ప దేవాలయం ఎందుకు వచ్చిందంటే ఈ పేరు, రామప్ప అనే ప్రధాన శిల్పకారుడు ఈ ఆలయంలో విగ్రహాలు తర్వాత శిల్పాలు చెక్కాడు కాబట్టి ఆయన పేరు మీదనే దీనికి రామప్ప దేవాలయం అని పేరు వచ్చింది. తర్వాత రామప్ప దేవాలయం ఏ విధంగా ఉండేదంటే ఏకశాల పద్ధతిలో నిర్మించిన ఆలయం. ఇదొక స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే ఏకశాల పద్ధతిలో నిర్మించిన ఆలయం. ఇదొక ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే ఈ కింది దేవాలయం ఏకశాల పద్ధతిలో నిర్మించబడింది. అక్కడ మనకు రకరకాల దేవాలయాలు అడుగుతారు. ఏకశాల పద్ధతిలో మన రామప్ప దేవాలయం, తర్వాత రుద్రేశ్వర దేవాలయం, తర్వాత రేరుకేశ్వర దేవాలయం, నామేశ్వర దేవాలయం అని ఈ విధంగా ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు మనకు ఇది ఏకశాల పద్ధతిలో నిర్మించిన దేవాలయం ఏదంటే రామప్ప దేవాలయం అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత ఈ రామప్ప దేవాలయం ఏకశాల పద్ధతిలో నిర్మించబడింది. రామప్ప దేవాలయం ఇది చతురస్రాకారంలో ఉన్న ఉన్నత అధిష్టానంపై నిర్మించబడింది. ఒక చతురస్రాకారం స్ట్రక్చర్ మీద ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది నక్షత్రాకారంలో నిర్మించబడింది. ఈ ఆలయము నక్షత్రాకారంలో ఈ ఆలయం నిర్మించబడింది. అంటే నక్షత్రాకారంలో నిర్మించబడిన ఆలయం అని కూడా అడిగే అవకాశం. ఈ కింది ఆలయం నక్షత్రాకారంలో నిర్మించబడింది అంటే ఈ పద్ధతి ఏమో స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పద్ధతి ఏకశాల పద్ధతి, కానీ ఏ ఆకారంలో నిర్మించబడిన కింది దేవాలయం నక్షత్రాకారంలో నిర్మించబడింది అన్నప్పుడు రామప్ప దేవాలయం నక్షత్రాకారంలో నిర్మించబడింది అనేది మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఆన్సర్ అవుతుంది అది. తర్వాత రామప్ప దేవాలయం పైకప్పులో మనకు అనేక అంశాలు ఉన్నాయి. రామప్ప దేవాలయం పైకప్పులో రామాయణ మహాభారత శిల్పాలు చెక్కబడ్డాయి. అంటే రామాయణంలోని ముఖ్య ఘట్టాలు రామప్ప దేవాలయం పైకప్పులో మనకు ఏం చెప్పబడ్డాయంటే, రామప్ప దేవాలయంలో పైకప్పులో రామాయణంలో ముఖ్య సంఘటనలు జరిగాయి. రామాయణంలో ముఖ్య సంఘటనలు ఏముంటాయి? రాముడు తర్వాత ఆ నుంచి రావణాసురుడితో యుద్ధం చేయడం, సీతను అడవులో పోవడం, ఇవన్నీ అన్ని అంశాలు ఉంటాయి. మహాభారతంలో ముఖ్యమైన అంశాలు అంటే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం, ఇవన్నీ కూడా ముఖ్య అంశాలు ఉంటాయి. ఈ విధంగా రామప్ప దేవాలయం పైకప్పులో రామాయణంలో జరిగిన ముఖ్య సంఘటనలు, మహాభారతంలో జరిగిన ముఖ్య సంఘటనలు శిల్పాలుగా ఈ కాలంలో చెక్కబడ్డాయి. తర్వాత ఇక్కడ ఒక ఎటువైపు చూసిన ఒక నంది ఉంటుంది. రామప్ప దేవాలయంలో ఒక నంది ఉంటుంది. ఈ నంది గొప్పతనం, నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది గొప్పతనం ఏంటంటే ఏ వైపు నుండి చూసినా ఆ నంది ప్రేక్షకుల వైపే చూస్తున్నట్టు కనబడుతుంది. ఏ వైపు నుండి చూసినా నందిని చూసినా అది ఏం చేస్తుందంటే
మనుషులను ప్రేక్షకుల వైపే చూస్తున్నట్టు కనబడుతుంది. అది ప్రేక్షకుల వైపే అదే చూడడం అనేది రామప్ప దేవాలయంలోని ఈ నంది యొక్క ప్రత్యేకత. ఏ వైపు నుండి చూసినా నంది ప్రేక్షకుల వైపులో ఎవరైతే వచ్చారో వాళ్ళ వైపే చూస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అది ఈ నంది ప్రత్యేకత అది. తర్వాత రామప్ప దేవాలయ గోపుర నిర్మాణానికి ఉపయోగించబడిన ఇటుకలు నీటిలో వేస్తే తేలుతూ ఉంటాయట. రామప్ప దేవాలయం గోపురానికి పైభాగంలో ఉన్న గోపుర నిర్మాణానికి ఉపయోగించబడిన ఇటుకలు ఈ రామప్ప గోపుర నిర్మాణానికి ఉపయోగించబడిన ఇటుకలు నీటిలో వేస్తే అవి పైకి నీటిలో వేస్తే మునగవు, అవి తేలుతూ ఉంటాయి. తర్వాత రామప్ప దేవాలయంలోని శిల్పాలు 4. మొత్తం రామప్ప దేవాలయంలో ఎన్ని శిల్పాలు ఉన్నాయంటే 4 శిల్పాలు ఉన్నాయి. ఇందులో ఏంటంటే 3 నాట్యకత్తెలవి కాగా ఒకటి నాగినిది. ఇందులో 3 నాట్యకత్తెలవి, ఒకటి నాగింది. 3 అంటే నాట్యకత్తెలు డాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇంకోటి నాగింది విగ్రహం ఉన్నది. యవనోద్వేగంలో ఉన్న అమ్మాయి అంటే సంగీతం ప్రకారం డాన్స్ చేస్తుంటుంది. యవనోద్వేగంలో ఉన్న అమ్మాయి తాళం ప్రకారం కదులుతున్న నాట్యకత్తె మనోభావాలను శిల్పి చూపించడం జరిగింది. యవనోద్వేగం అంటే మంచి యవనంలో ఉన్న ఆ అమ్మాయి సంగీతం ప్రకారము డాన్స్ చేస్తున్న దాన్ని ఆమె మనోభావాలను ఈ శిల్పి ఇక్కడ చూపించడం జరిగింది. తర్వాత జాయప సేనాని రచించిన నృత్యరత్నావళి. జాయప సేనాని 3 గ్రంథాలు రచించాడని చెప్పాను. జాయప సేనాని నృత్యరత్నావళి, గీతరత్నావళి, వాద్యరత్నావళి అనే గ్రంథాలు రచించాడు. మనకు జాయప సేనాని రచించిన గీతరత్నావళి ఏమో సంగీతానికి సంబంధించిన గ్రంథం గీతరత్నావళి. తర్వాత అదేవిధంగా వాద్యరత్నావళి ఏమో జాయప సేనాని రచించిన జాయప సేనాని గణపతి దేవుని దగ్గర ఏనుగుల అది గజసాయిని అంటే ఏనుగుల పరిరక్షకుడు, ఏనుగుల దళానికి ముఖ్యమైన వాడు. కాబట్టి జాయప సేనాని 3 పుస్తకాల్లో మనకు నృత్యరత్నావళి ఒకటి ఉంది, తర్వాత గీతరత్నావళి ఒకటి ఉంది, వాద్యరత్నావళి ఒకటి ఉంది. గీతరత్నావళి ఏమో సంగీతానికి సంబంధించిన గ్రంథం గీతరత్నావళి జాయప సేనాని రచించింది. తర్వాత ఈ 3 గ్రంథాలు కూడా సంస్కృత భాషలో రచించబడిన గ్రంథాలు. తర్వాత ఇంకోటి వాద్యరత్నావళి అంటే ఆనాటి వాయిద్యాల గురించి ఈ యొక్క ఈయన చెప్పడం జరిగింది. వాద్యరత్నావళిలో ఆనాటి వాయిద్యాల గురించి ఈ యొక్క జాయప సేనాని వివరించాడు. మరి జాయప సేనాని రచించిన నృత్యరత్నావళి ఉంది. నృత్యరత్నావళి ఆధారంగానే ఈ యొక్క రామప్ప దేవాలయంలోని ఆనాటి శిల్పాలు అనేవి చెక్కబడ్డాయి. తర్వాత అదేవిధంగా పేడంపేట దేవాలయంలోని యక్షిణీ శిల్పం చాలా ముఖ్యమైనది. పేడంపేట అనే ప్రాంతంలో ఉన్న యక్షిణీ శిల్పం, పేడంపేట దేవాలయంలో ఒక యక్షిణీ శిల్పం ఉంది. అది చాలా ముఖ్యమైనది. ఇది చాలా ప్రత్యేకత ఉన్నది. తర్వాత పానగల్లు పంచీశ్వరాలయంలోని శివుడు గణేశుని శిల్పాలు చాలా మనోహరమైనవి. పానగల్లో పంచీశ్వరాలయం ఉంది. పానగల్లోని పంచీశ్వరాలయంలోని శివుడు గణేశుని యొక్క శిల్పాలు చాలా సుందరంగా మనోహరంగా ఉండేవి. తర్వాత పిల్లలమర్రిలోని ఎరికేశ్వర నామేశ్వర దేవాలయాలు ఆనాటి చిత్రలేఖన నైపుణ్యానికి నిదర్శనం. పిల్లలమర్రిలో ఎరికేశ్వర నామేశ్వర అనే 2 దేవాలయాలు ఉన్నాయి. ఎరికేశ్వర నామేశ్వర దేవాలయాలు ఆనాటి ఇవి 2 కూడా చాలా గొప్ప దేవాలయాలు. ఇందులోని కళా నైపుణ్యం చాలా గొప్పది. తర్వాత నామేశ్వర దేవాలయాన్ని పిల్లలమర్రిలో ఉన్న నామేశ్వర దేవాలయాన్ని నామిరెడ్డి అనే కాకతీయ సామంతుడు నిర్మించాడు. నామేశ్వర దేవాలయాన్ని నామిరెడ్డి అనే కాకతీయ సామంతుడు ఈ నామేశ్వర దేవాలయాన్ని నిర్మించాడు. అంటే పిల్లలమర్రిలో ఉన్న నామేశ్వర దేవాలయాన్ని నిర్మించాడు. గణపతి దేవుడు ఓరుగల్లు, పిల్లలమర్రి, పాలంపేట, కొండపర్తి, నాగులపాడు మొదలైన ప్రదేశాల్లో దేవాలయాలు నిర్మించాడు. కాకతీయుల్లో గొప్పవాడైన గణపతి దేవుడు ఓరుగల్లు, పిల్లలమర్రి, పాలంపేట, కొండపర్తి, నాగులపాడు మొదలైన ప్రదేశాల్లో అనేక దేవాలయాలు నిర్మించాడు. ఓరుగల్లు కోట అనేది ఏకశిల చుట్టూ నిర్మించబడింది. ఈ కోటలో కాకతీయుల యొక్క ఆరాధ్య దైవమైన స్వయంభూ శివుని దేవాలయం ఉండేది. ఓరుగల్లు కోట ఏకశిల చుట్టూ నిర్మించబడింది. ఈ కోటలో కాకతీయుల ఆరాధ్య దైవం ఎవరంటే స్వయంభూ శివుడు ఉంటాడు. అతని దేవాలయం ఉండేది. దీన్ని ప్రోలరాజు నిర్మించినట్టు మనకు ప్రతాప చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఓరుగల్లు కోటకు 4 వైపులా 4 శిలా నిర్మిత కీర్తి తోరణాలు ఉండేవి. తర్వాత రేచర్ల రుద్రుని కుమారుడైన రేచర్ల గణపిరెడ్డి
రేచల రుద్రుడు మనకు కాకతీయుల గణపతి దేవుని సైన్యాధిపతి రేచల రుద్రుడి కుమారుడైన ఆయన కుమారుని పేరు గణిపిరెడ్డి, రేచల గణిపిరెడ్డి. ఆయన గణపురం ములుగు గణపురంలో ఒక గణపేశ్వరాలయాన్ని ఆయన నిర్మించాడు. వీటిని ఏమంటారంటే కోటగుళ్ళు అని అంటారు. కోటగుళ్ళు అని అంటారు. ఇవే కాకుండా గణపురం వరంగల్ ఇది కాకుండా వరంగల్ జిల్లా గణపురంలో శివాలయం ఉన్నది. తర్వాత కృష్ణపట్నంలో సిద్ధేశ్వర దేవాలయం ఈ కాలనాటిది. మౌంతినిలో గౌతమేశ్వర ఆలయం, తర్వాత త్రిపురాంతకంలో మహిషాసురి మర్దని విగ్రహం అని చాలా ముఖ్యమైనవి. కాబట్టి మనం ఈ విధంగా మనకు సాంస్కృతిక పరిస్థితులు అడిగినప్పుడు మనము ఈ విధంగా మనకు ఆనాటి సాహిత్యము, విద్యా వ్యవస్థ, సాహిత్యము, తర్వాత ఆనాటి లలిత కళలు, చిత్రలేఖనము, సంగీతము, నృత్యము, తర్వాత నిర్మాణాల గురించి రాసినట్లయితే మనకు ఈ సాంస్కృతిక పరిస్థితుల క్వశ్చన్ చాలా బాగా వస్తుంది, మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ విజయం సాధించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.